దేవునికి మహిమ ఘనత కలుగును గాక. వాక్య భాగానికి పోదాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. దాంట్లో ఒకటి ఉంది, అందరికీ తెలిసిన వాక్యమే. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతాడో మనకు తెలియదు, కానీ ఆయనకు అనుగుణంగా మనం పోదాం. సరే, ఏముంది? తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది ఈ వాక్యము చిన్నప్పటి నుంచి మనం అందరికీ తెలిసిన వాక్యమే. కానీ మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఈ వాక్యాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరు తీసుకొని వస్తారంటే ఈ పరిసయుడిని సుంకరిని తీసుకొచ్చేవారు. పరిసయుడు చూడు బాగా ఇచ్చించుకొని ప్రార్థన చేస్తున్నారు, కానీ సుంకరి తను తగ్గించుకొని రొమ్ములు కొట్టుకొని ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వాదాలు పొందినాడు. ఈయన హెచ్చించుకొని దేవుడు ఆశీర్వాదాలకి దూరమైనాడు అనేసి వాక్యాలు మాకు చిన్నప్పుడు నేర్పించారు. అది తప్పని నేను చెప్పలేదు, కానీ దానికన్నా ఒక తగ్గింపు కలిగిన వ్యక్తులు ఇద్దరు నేను చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యము అయింది. ఆ మాటలు నేను క్లుప్తంగా పోతాను. ఈ దావీదు సౌలు గారు దావీదుని చంపాలని అనేక విధములుగా ప్రయత్నించినప్పటికీ దావీదు సౌలు తరిగినప్పుడు దావీదు అనేక ప్రదేశాలకు పోయి తలదాచుకొని ఎక్కడ కనపడుకోకుండా దొరకకోకుండా ఆయన వచ్చినప్పుడు అంతా తల వేరే చోటికి ముందుకు పోవడానికి ఆయన ప్రయత్నించుకుంటూ పోయినాడు. సరే, ఒక రోజు వచ్చింది. దావీదు ఉన్న స్థలాన్ని సౌలు కనుక్కున్నారు. అది కన్ఫర్మ్ అయినాక ఏం చేసినాడు? సౌలు 3000 మంది ఇశ్రాయేలుని తీసుకొని దావీదుని చంపాలని సౌలు గారు పోతారు. సరే, సౌలు గారు పోయినప్పుడు ఆ ప్రదేశంలో దావీదు ఉన్నాడని తెలుసుకొని, సరే దావీదు సౌలు నీ దగ్గరికి వస్తాడని దావీదుకు తెలిసినప్పుడు దావీదు అక్కడే ఉన్నారు. కానీ సౌలు వచ్చి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు తలదాచుకొని పండుకుంటాడు. కొంచెం దేవుడు ఏం చేస్తాడు? గాఢ నిద్ర ఇస్తాడు. గాఢ నిద్ర ఇచ్చినప్పుడు దావీదు సైన్యంలో ఉన్న దావీదు పక్కన ఉన్న మనిషి ఏమంటాడంటే, దేవుడు ఈరోజు నీ చేతికి సౌల్ని అప్పగిస్తాడు, దయచేసి ఈరోజు సౌల్ని మనము ముగిచ్చేద్దాము, చంపేద్దాము, మనకి ఈరోజు శత్రు శాసనం లేకుండా అయిపోతుంది అని దావీదు సైనికుడు అంటాడు. కానీ దావీదు ఒక మాట అంటాడు, అభిషేకం పొందిన వ్యక్తిని నువ్వు చంపకూడదు, నేను కూడా సంపును అంటాడు. సరే, అదంతా అయింది, సంపును అంటాడు. కానీ ఈటే తర్వాత తలగడ తీసుకొని పోతారు. సరే, తలగడ తీసుకొని పోయినాక తర్వాత దావీదు కొంచెం దూర ప్రయాణం పోయి కొంచెం దూరంలో ఉండి సౌలు దగ్గర సంభాషణ చేస్తాడు. సౌలు దగ్గర సంభాషణ చేసేటప్పుడు ఒక మాట అంటాడు, నా ఏలినవాడా రాజా. ఏమంటాడో? నా ఏలినవాడా రాజా అంటాడు. యాక్చువల్లీ దావీదుకి సౌలు ఏమైనాడు? శత్రువు అయినాడు. ఈయన శత్రువుగా అనుకుంటాడు, కానీ ఈయన తరుముకొని వచ్చేవాడు దావీదుకి ఏమవుతాడు? జనరల్ గా శత్రువునే అవుతాడు, బాధ పెట్టేవాడే అవుతాడు, హింస పెట్టేవాడే అవుతాడు, దుఃఖ పెట్టేవాడే అవుతాడు. కాబట్టి దావీదు అంతగా నొప్పి పొందినా, బాధ పొందినా, హింస పొందినా కానీ ఏమంటాడో? నా ఏలినవాడా రాజా అని అంటాడు. ఇశ్రాయేలుకి రాజు, దావీదు కూడా రాజే. ఆయన మర్చిపోలేదు. ఆయన అంటాడు ఆ మాట. దావీదు అంటాడు, నా ఏలినవాడా రాజా, నువ్వు నన్ను చంపేకొస్తాండవే, నేను నీకు ఏ పార్టీ వాడిని? నేను సరే, నువ్వు దేవుడు ప్రేరేపించి నన్ను చంపాలనుకుంటే నువ్వు నన్ను చంపేయి, కానీ ఎవరో మనుషులు ప్రేరేపించిన దాన్ని నువ్వు వాళ్ళపైన మనసు ఉంచుకొని నన్ను నువ్వు చంపాలంటే అది మంచిది కాదు.
కాదు, నాకు ఈరోజు దేవుడు నిన్ను అప్పగిచ్చే సమయం నాకు దయచేసిన, ఏమంట సమయం దయచేసిన, నేనేం చేయలేదు, నీ తలగడ ఈట మాత్రమో తీసుకొని వచ్చినాను. ఒకవేళ నాకు అదే అభిప్రాయం నాకు ఉంటే, నిన్ను చంపాలా అనే అభిప్రాయం నాకు ఉండింటే నేను నిన్ను చంపిండేవాడిని కదా. నువ్వు వేరే వాళ్ళ మాటలు వినుకొని నువ్వు ఎందుకు నా పైనకి వస్తాను? దయచేసి నువ్వు నా పైనకి వచ్చేదానికి నేను ఏ పార్టీ వాడిని? ఏమంటాడో అరణ్యంలో దిగే కౌజు పెట్టని ఏమంట మిన్నల్లిని నల్లిని నేను నా పైన నువ్వు వస్తాండవే, ఇంత దండేసుకొని వస్తాండవే, నేను ఏ పార్టీ వాడిని తగ్గింపు అంటే అది. ఏమంటే పెద్దలకు మర్యాద ఇచ్చేదంటే అది, రాజులకు మర్యాద ఇచ్చేదంటే అది. మన అధికారులకు మనం మర్యాద ఇవ్వాలి. మనం అధికారులకు ఏం చేస్తాము, ఏమన్నా కొంచెం బాధ పెట్టే అంటేనే వెనకలకు వచ్చి వాడు ఉన్నాడే, వాడు భలే బాధ, వాడు అనే పదం యూజ్ చేయకూడదంట. మన జీవితాల్లో అభివృద్ధులు కాలేదు, మన జీవితంలో హెచ్చింపు లేదు, మన జీవితంలో హెచ్చింపు లేని పరిస్థితికి మనం పోలేదు, మనం ఉన్నత స్థితులకు పోలేదు, మనం ఇంకా ఆడే ఉండాము అంటే, తగ్గింపు స్థితిలో మనం దేవుడు పెట్టినాడంటే అధికారులకు మనం మర్యాద ఇవ్వడానికి అంట. అధికారులు ఏమన్నా మనకు చెప్పినప్పుడు మనం చేయకోకుండా ఉంటే, వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నప్పుడు మనం ఏమో చేస్తాం, వెనకలకు వచ్చి వాడు భలే టార్చర్ ఇస్తాం, మనకి చాలా హింస పెడతాడు అని అంటే. దావీదుకి ఎంత హింస పెట్టినాడు సౌలు, ఎంత హింస పెట్టినాడు? ప్రాణ భయం కోసం పరిగెత్తినాడు, అవునా కదా? ప్రాణం భయం కోసం పరిగెత్తినాడు, ఎక్కడ గుహల్లో చంపుకున్నాడు, దేశాలు విడిచిపెట్టి పోయినాడు. కానీ ఒక్కసారి ఎదురైనప్పుడు ఏమన్నా మాట్లాడతాడో, నా ఏలినవాడా రాజా అంటాడు. నన్ను ఏలేవాడా నా రాజా, మిన్నల్లి నేను చిన్న నల్లిని, చిన్న కౌజు పిట్టని, నాపై నీ బలప్రయోగం ఏమి? తగ్గింపు. రాజు పెద్ద మనిషి, అభిషేకం పొందిన మనిషికి ఇవ్వాల్సిన మర్యాద, దేవుడితో అభిషేకం పొందిన వ్యక్తికి ఇవ్వాల్సిన మర్యాద, చంపే సమయము దగ్గరికి వచ్చిన, ఆ సందర్భము వచ్చిన, ఆ స్థితి క్రియేట్ దేవుడు చేసిన, కానీ లేదు. అది తగ్గింపు, మర్యాద ఇచ్చే మర్యాద. మన జీవితాల్లో కూడా అంతే. మన జీవితాల్లో ఎందుకు మనకి ఉన్నతాస్థితికి మనం పోలేదంటే, అధికారులకు మనము మర్యాద ఏము, లోబడము, తగ్గించుకోము. నువ్వు పని చేయకున్నందుకే వాడు అంటాడు, లేదు కావాలనే నిన్ను హింసించినా కానీ అధికారికి లోబడమని బైబిల్లో ఉంది. నువ్వు లోబడాలి అధికారులకి. వాడిని వెనకలకు వచ్చి వాడు పోరా రారా, లేకుండా అట్లా వాడా ఇట్లా వాడని మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే మన జీవితాల్లో అభివృద్ధి ఉండదు, మనము హెచ్చైన స్థితికి పోలేము. అందుకే ఆడే ఉంటాం, అక్కడే ఉంటాం, ఎదుగుదల ఉండదు, అక్కడే ఉంటాం. వెనకలు మాట్లాడతాం కాబట్టి అక్కడే ఉంటాం, వాళ్ళకి లోబడం కాబట్టి అక్కడే ఉంటాము, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఏం కాబట్టి అక్కడే ఉంటాం. అధికారులని నియమించింది ఎవరు? దేవుడు నియమించినది. వాళ్ళకి ఆ పరిస్థితి రావాలంటే, వాళ్ళు ఆ స్థితికి రావాలంటే ఊరికే రారు, వాళ్ళు దేవుడే నియమించుంటాడు. కానీ వాళ్ళకి మనం లోబడే గుణం మన దగ్గర ఉండాలి. లేని ఎడల మన జీవితాల్లో డెవలప్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మర్యాదలు ఏమో, వాళ్ళకి లోబడము. కానీ దావీదు గారు ఎంత లోబడినారు, ఎంత తగ్గించుకుంటారు. ఆ మాట మాట్లాడాలంటే, అయ్యో నన్ను హింసించేవాడు, నన్ను బాధ పెట్టేవాడు, నన్ను దుఃఖ పెట్టేవాడు దొరికినట్రా, ఈరోజు అయిపోయింది రేపు పరిస్థితి, వీడి పేగలు నా మెడలో వేసుకుంటారు అనాల్సిన వాడు ఏమంటాడో ఆ టైంలో ఒక మాట కూడా మాట్లాడకుండా జతలో ఉన్న సైనికుడికి చెప్తాడు, నువ్వు ముట్టకూడదు, అభిషేకం పడిన వ్యక్తిని నువ్వు చంపకూడదు, నేను కూడా చంపను అంటాడు. మాటలంటే అది, తగ్గింపు అంటే అది. అన్నిటిని ఓర్చుకొని తాళుకొని తగ్గించుకున్నందుకు దావీదు ఏమైనాడో ఇశ్రాయేలీయులకి రాజు అయినాడు. హెచ్చించినాడో లేదు దేవుడు. ఆ రోజు తగ్గింపు గుణం ఉన్నందుకే, ఆ రోజు తగ్గించుకున్నందుకే ఇశ్రాయేలీయులకి రాజు చేసినాడు. కానీ ఆయన ప్రవర్తన ఇంకా కాపాడుకుని వచ్చినాడు. సౌలు కుటుంబాలకి దావీదు కుటుంబాలకి జగడం ఎప్పుడు జరుగుతా అంటారు. కానీ ఆయన కుమారుడు ఒకరిని, ఎవరిని? సౌలు కుమారుడు ఒకడు, అంగవికలాడు ఒకడు ఉంటాడు.
తెప్పించుకొని ఏమండి